ధర్మాన్ని విడిచిపెట్టిన వాడికి, ఈ ధర్మం కాదనుకున్న వాడికి ఏం లాభం దొరుకుతుంది అనేటువంటి ఆలోచన మనలో రావాలి. మన మనసులో ఉండేటువంటి ఈ ధర్మబద్ధకానికి వాళ్ళ మాటలు దోహదకరంగా మాత్రం ఉండటానికి వీల్లేదు. మోసం చేసేటువంటి వాళ్ళు మనకున్న బద్ధకాన్ని పెంచి ఆ బద్ధకాన్ని సందేహంగాను, సందేహాన్ని భ్రమగాను మారిస్తే వాళ్ళేం లాభపడతారనేది వాళ్ళ కర్మ, కానీ మనమేం లాభపడతాము అనేటువంటి ఆలోచన మనం చేయాలి. ఉపధర్మాలు అని పేరుతో మహర్షి గారు చెప్పినటువంటి ఈ అధర్మాలని పూర్తిగా మన మనసుల నుంచి చాలా దూరంగా ఉంచవలసినటువంటి పరిస్థితి మనకు ఉంది. ఆ పరిస్థితిని మనం గట్టిగా గుర్తించుకుందాము. దాన్ని గుర్తించుకుని వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారు అంటే అవి మనకి నచ్చినాయి అంటే మాత్రం మన మనసులో ఉండే భావాలనే వాళ్ళు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని గమనించుకొని మనలో ఎన్ని ఇలాంటి ధర్మ విరుద్ధమైన అంశాలున్నాయి, ఎన్నిటిని మనం తీసుకోగలిగాము అనేటువంటి దిశలో మనం ప్రయత్నం చేసేసుకుందాము.